హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న అదృశ్యం మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి సింపుల్గా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రం వజ్రంతోనే కొయ్యాలనే సిద్ధాంతంతో ఈ మూవీ చిత్రీకరించడం విశేషము. ఈ మూవీ ఎలా ఉందంటే, ఇద్దరు లవర్స్ వారి మధ్య ప్రేమను వ్యక్తపరచడం, దానికి వారి ఫ్రెండ్స్ సహాయము, వారి ఇరువురు లివింగ్ రిలేషన్లో ఉండటం వంటి సన్నివేశాలు ప్రస్తుతం జనరేషన్కి బాగా కనెక్ట్ అవుతాయి. అలానే ఆ తర్వాత జరిగే అనుకోని సంఘటనల వల్ల తమ ప్రేమకు సహాయం చేసిన స్నేహితుల్లో ఒకరు హీరోయిన్ని చంపానని పోలీస్ స్టేషన్కు వెళ్ళటము, ఆ తర్వాత మీడియా వారు రావటము, ఆ వెంటనే హత్య ఎవరు చేశారు, ఆ హత్య చేసిన డెడ్ బాడీని ఎక్కడ పూడ్చిపెట్టారు అనే వాటిపై జరిగే సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్గాను మరియు ఒక థ్రిల్ క్రియేట్ చేయటం జరుగుతుంది. అలానే అసలు తన బాయ్ ఫ్రెండ్ ఏమయ్యాడు, మరియు ఎందుకు అతను తన బాయ్ ఫ్రెండ్ తర్వాత సన్నివేశాల్లో కనిపించకపోవటం గల కారణాలు ఏమిటి చూస్తున్న ప్రేక్షకుడికి వంతవుతుంది. అలానే ఈ మూవీ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్తో థ్రిల్లర్ మూవీలా క్రియేట్ చేయటం విశేషం. మరియు ఈ మూవీలో వచ్చే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు కానీ, హీరోయిన్కి మధ్య పోలీస్ ఆఫీసర్కి మధ్య జరిగే ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, అలానే క్లైమాక్స్లో జరిగే సన్నివేశాలు చాలా బాగా ఉంటాయి. మరియు ఈ మూవీ చాలా చక్కగా చిత్రీకరించడం విశేషము. ఈ అదృశ్య మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ఏమిటో చూద్దాము. జానకి అశ్విన్ ప్రేమించుకుంటారు. జానకి డాక్టర్గా పనిచేస్తూ ఉంటుంది. అశ్విన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ ఉంటారు. ఇద్దరు కూడా సాధ్యమైనంత వరకు త్వరగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. స్నేహితుడు వివేక్ వైపు నుంచి కూడా వాళ్ళ ప్రేమకు మంచి మద్దతు లభిస్తుంది. జానకి అశ్విన్ ఇద్దరు కూడా సహజీవనం చేస్తూ ఉంటారు. సరదాగా షికారులు చేస్తుంటారు. 2 రోజులు ఓ పెళ్లికి వెళ్ళాలని వర్ణించుకుంటారు, కానీ ఆ పెళ్లికి వెళ్ళలేకపోతారు. ఓ రోజున జానకి సంతాన్ పోలీస్ స్టేషన్కి వస్తుంది. తన స్నేహితుడైన వివేక్ను వారం రోజుల క్రితం హత్య చేశానని సిఐ కిరణ్కు చెప్తుంది. అక్కడ సమీపంలోని అడవి ప్రాంతంలో వివేక్ శవాన్ని పాతిపెట్టానని అంటుంది. తనతో వస్తే శవాన్ని ఎక్కడ పూడ్చానని చూపిస్తానని చెప్తుంది. ఆమె మెంటల్ కండిషన్ సరిగ్గా లేకపోవటం వల్ల అలా మాట్లాడుతుందని అతను భావిస్తాడు. ఆమె అడ్రస్ ఇచ్చి వెళ్ళమని తాను ఇన్వెస్టిగేషన్ చేస్తానని కరణ్ చెప్తాడు. అయితే ఈ విషయం బయటికి వెళ్ళటము, మీడియా అక్కడికి వచ్చేయటం కూడా జరిగిపోతుంది. వాళ్ళంతా ఏం జరిగిందని జానకి నేరుగా అడుగుతారు. తన స్నేహితుడైన వివేక్ను హత్య చేశానని అడవిలో పూడ్చిన చోటును చూపిస్తానని చెప్తూ ఉంటే సిఐ కిరణ్ పట్టించుకోవడం లేదని జానకి చెప్తుంది. ఈలోగా ఫామ్ హౌస్ నుంచి వారం రోజుల క్రితం వివేక్ అనే వ్యక్తి మిస్ అయ్యాడని విషయం సిఐ కిరణ్కు తెలియజేస్తారు. దాంతో తన టీంతో అతను వెనకనే మీడియా వెళ్తుంది. అడవిలో ఒక ప్రదేశానికి వాళ్ళని తీసుకుని వెళ్ళిన జానకి అక్కడే శవాన్ని పూడ్చానని చెప్తుంది. ఆ హత్యలో ఎవరైనా సహకరించారని మీడియా అడుగుతుంది. తానే సహకరించానని, హత్య చేసింది సిఐ కరుణ్ అని మీడియాతో చెప్తుంది. ఆ మాటకు అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. సిఐ కరుణ్ కూడా నివ్వెరపోతాడు. తను నిజమే చెప్తున్నానని అక్కడ పబ్లిక్తోనూ జానకి అంటుంది. విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయని చెప్తుంది. సిఐ కరుణ్ కేంద్ర మంత్రి దినేష్ను నమ్మిన బంటు. దినేష్ అండదండలు కోరుకున్న ఆఫీసర్ ఎస్పీ ఇల్వర్సన్ కరణ్ ఆ కేసులో చిక్కకుండా కాపాడుకోవటానికి, కానీ జానకి చెప్పినట్టుగా ఆ ప్రదేశంలో శవం బయటపడుతుంది. ఊహించిన విధంగా మరో శవం కూడా బయటపడటంతో బిత్తరపోతారు. ఈ 2 శవాలు ఎవరివి, ఎక్కడివి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాలి. అసలు తన బాయ్ ఫ్రెండ్కి ఏమైంది, అతను ఎందుకు తదుపరి సన్నివేశాల్లో రాలేదు, ఇవన్నీ తెలియాలంటే ఈ చిత్రం చూసి తెలుసుకోవాలి. ఇకపోతే ఈ చిత్రం యొక్క ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ లైన్, నేరేషన్, నటీనటుల యాక్టింగ్, మ్యూజిక్, క్లైమాక్స్. మైనస్ వచ్చేసి అక్కడక్కడ వచ్చేసి ల్యాక్ సన్నివేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.